ఎందుకు మీరు కేసీఆర్ ఒకప్పుడు చాలా మంచి దోస్తులు అని గూడా తెలుసు. వాళ్ళ కుటుంబంలోతోని గూడా మీకు మంచి ఆహ్, మంచి సంబంధం గూడా ఉండేది. మంచిగుండేవాళ్ళు. మీకు ఇద్దరికి ఏడ చెడిందంటే ఏం జెప్తారు? కాదయా! నేనేం అడిగినని చెడింది? నేనేం అడిగిన ఆయనను? హ్మ్. ఆయనే నన్ను మెదక్ పార్లమెంట్‌కి పంపుతున్నాడు. ఓకే. ఆయనే నన్ను రాజ్యసభకు పంపుతున్నాడు. హ్మ్. ఆయనే ఎమ్మెల్సీ చేస్తానన్నాడు. నేను అడిగిన ఆయనను. అంటే నేను అడగలేదు గదా! అంటే ఫ్రెండ్స్ వల్ల చేస్తా అనొచ్చుగా. మీరు ఆ! ఎందుకు చేయలే మరి? హ్మ్. అడిగినోడివి ఎందుకు చేయలే? చేయకుండా నిన్నేం అనలేదు గదా నేను. ఓకే. చేయకున్నా కూడా నిన్ను ఏం అడగలేదు గదా! హ్మ్. పోలీసోళ్ళ దగ్గర పోయి నా పేరున్నదా లేదా అని లిస్ట్‌లో చూసుకోనా? అర్ధరాత్రి గనుక నీతోని కలిసుంటే చనువుండేదే. హ్మ్. హ్మ్. 8.5 సంవత్సరాలు నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జినే. హ్మ్. నువ్వు ముఖ్యమంత్రి అయినాడు నీకు నీ అసెంబ్లీకి కూడా ఇన్ఛార్జ్ నేనే కదా! హ్మ్. అర్ధరాత్రి గనుక ఉండి నీ భుజాల కింద చేయేసుకపోయి నేను మంచంలో పండుకోబెట్టిన సి మంచంలో పండుకోబెట్టినోడినే కదా! ఎందుకు మరి అలాంటి రాజయ్య మేము ఇలా చూడాల్సొస్తా ఉంది అంటే ఏం జెప్తారు? ఆయనని అడగాలి మీరు. హ్మ్. రాజా యాదవ్ నీతోని జైలుకొచ్చిండా? రాజా యాదవ్ మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ ఉన్నాడా? మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ పోను నీకు కూడా ఇన్ఛార్జేనా? హ్మ్. నీ కాన్స్టిట్యున్సీ కూడా ఇన్ఛార్జి వహించిండా? హ్మ్. ఇయన్నీ ఆయనని అడగాల మీరొకసారి. ఆయనను ఒకసారి అడగండి. మీకేమైనా అవకాశం ఉంటే, ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉంటే, రాజా యాదవ్ అనేటోడు ఈ పార్టీకి ఉండనా? నీతో హ్మ్. పాటు 5గురు జైల్లోకొచ్చినప్పుడు ఆయన కూడా వచ్చిండా? అడగండి. హ్మ్. అడగకపోతే మీ వేదిక ద్వారా నేను అడుగుతానా? ఆయనను చెప్పే అవకాశం ఉంటే చెప్పాలే. చూసే అవకాశం ఉంటే నేను మాట్లాడిన మాటలు చూడాలే. కావాలనే కొంతమంది విమర్శిస్తా ఉన్నారేందంటే, ఎట్లాగో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే గాబట్టి రాజయ్యని బీజేపీలోకి పంపించారు అన్న వాదన గూడా వస్తా ఉంది. కాదయా! బీజేపీకి ఏం అక్కరన్నారు వీళ్ళు? హ్మ్. వీళ్ళు ఎంత వీళ్ళు కు ఇప్పుడు వీళ్ళకి పూసయింది. కొంగలు దొక్కిన మడుగయింది. అది కొంగలు దొక్కిన మడుగయింది. కుక్కలు చంపిన విస్తరాకయింది ఆ పార్టీ. 18 ఏళ్ల నుంచి 32 ఉన్న యువకుడు నీ పార్టీలో ఉన్నాడా ఎవడన్నా? ఆనాడు మనకు ఉద్యమ కాలంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లోడు మన పార్టీలో ఉండే కదా! వాడేడి? 18 ఏళ్లోడు 45 ఏళ్లయిండే. హ్మ్. ఆనాడు 30 ఏళ్ళు ఉన్నోడు ఇవాళ 60 ఏళ్లయిండే. ఒకనికి కాలు వంకర పోయింది, ఒకనికి కన్ను వంకర పోయింది, ఒకనికి పక్షవాతం వచ్చింది, ఒకని భార్య చచ్చిపోయింది, ఒకనికి కొడుకు నౌకర్లేదు, ఇంకో కొడుకు పిచ్చోడయిండు. నానా యాగయితాను కదా! కళ్ళకు నీళ్లు వత్తాయి కదా! వాళ్ళు గుర్తుకొత్తే. హ్మ్. హ్మ్. వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉద్యమకారులు ఉన్నారా నీ పార్టీలో? చెప్పు. మళ్ళా కొట్టినోళ్ళు ఉన్నారా? మళ్ళా తిట్టినోళ్ళు ఉన్నారా? నీ చుట్టూ ఎవరున్నారు? ఉద్యమకారులు ఒక్కడన్నా ఉండాలి కదా! హ్మ్. ఉద్యమకారులు ఎవరున్నారు? ఇప్పుడు నీ కుటుంబం ఉద్యమంలోది కాదు. నువ్వు ఉద్యమానికి కెప్టెన్. హ్మ్. నీ కుటుంబం లేదు. అంటే నీ బిడ్డ లేదు, నీ కొడుకు లేడు. మీ అల్లుడు మాతోని పాటుగుండే. హ్మ్. మీ మేనల్లుడు మాతో పాటు ఉండే. హరీష్ రావు గారు. హరీష్ రావు గారు. హ్మ్. మాకంటే ఈ సమయత్తు పని చేసినా ఎక్కువనే పని చేసిండు. హ్మ్. మరి ఆయన పేరు తీత్తలేవు కదా! ఆయన పేరు కూడా తీత్తలేవు కదా! హ్మ్. ఇప్పుడు పాటలు పాడినాయన, పాట రాసినాయన, డోలు కొట్టినాయన, మధ్యలో కొట్టినాయన, హ్మ్. డప్పు కొట్టినాయన, దెబ్బలు పడ్డోడు, జెండా బాతినోడు, జెండా ఎత్తినోడు. ఏమి అధికారం చేంజ్ చేసిందంటారా కేసీఆర్‌ని? అధికారం వల్లనే ఇదంతా మార్పొచ్చిందంటారా? ఫ్యూడల్ మనస్తత్వం అండి. ఫ్యూడల్లు తెలవరు. హ్మ్. ఫ్యూడలిజం అనేది కనిపించకుండా ఉండేదే ఫ్యూడలిజం. హ్మ్. కడుపులు ఉంటది ఫ్యూడలిజం. హ్మ్. మొఖం నవ్వుతది, కళ్ళు చూత్తయి. మనం మంచిగానే చూసిండు అనుకుంటానం గానీ, కడుపులంతా విషం ఉంటది. హ్మ్. ఎవ్వరిని ఓర్వరు. తాడిత వర్గాలను, పీడిత వర్గాలను వాళ్ళ పేర్లు చెప్తారు వట్టిగనే. హ్మ్. వాళ్ళ వట్టిగనే పేర్లు చెప్తారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళందరి కోసమే మేము బతుకుతాం అన్నట్టు చెప్తారు. మరి ఇన్నేళ్ళు వాళ్ళ బతుకులును మీ బతుకులకు ఎంత తేడా? హ్మ్. వాళ్ళ బతుకులకును మీ బతుకులకు ఎంత తేడా? అవును. మీకు అదివరకు ఏం ఆయమైన కారు కూడా లేకుండే కదా! కేసీఆర్ గారు. మీకు ఆయమైన కారు లేదు కదా! మీరు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కార్‌ల వరంగల్‌కొచ్చింది నిజం కాదా? హ్మ్. మీరు ఎమ్మెల్సీ నయీం సాబో ఏదో ఉండే. ఆయన కార్‌లో తిరిగింది నిజం కాదా? మీకు కారు కూడా లేదు కదా! మనం సాయంకాలం కూర్చున్నప్పుడు నంజుకోవడానికి మిర్చీలకు కూడా పైసలు లేవు కదా! హ్మ్. మిర్చీలకు కూడా పైసలు లేవు కదా! అప్పుడు జమాన్‌ల. జమాన్‌ల. మనం కలిసిన రోజు ఇప్పుడు ఇప్పుడు 2001ల. వందల ఎకరాల కొద్దీ ఫార్మ్ హౌస్. ఎట్లొచ్చింది? ఎక్కడొచ్చింది? ఎందుకొచ్చింది? హ్మ్.
నీ ఇల్లు అప్పుడే ప్రారంభం కదా, ఉష్కెల్నే కూర్చుండేది కదా మనం కింద, ఉష్కెల్నే కూర్చుండేది కదా మనం కింద. మీటింగ్ పెట్టిన రోజు నువ్వు మెట్టు దిగకపోయేది కదా. మీటింగ్ పెట్టిన రోజు తెల్లార వరకు లారీ వేసుకొని వచ్చేటోడు లారీ, ఆటో వేసుకున్న తోడు వచ్చేవాడు ఆటోడు, జీబు వేసుకొని వచ్చేటోడు జీవోడు. వాడు వచ్చి పైసలకు కూర్చుంటే నువ్వు మెట్లు దిగకపోయేది కదా. ఉమ్. ఈటల రాజేందర్ వచ్చి ఎవరికి ఇచ్చేది వానికి ఇచ్చి పోయినాక కదా నువ్వు మెట్లు దిగింది, అందరు వేయలే అంటే. అప్పుడు దోస్తాను మళ్ళీ వాళ్ళ వాళ్ళ దోస్తాను అలాగుంటుండే. అరే ఈటల రాజేందర్ 100 ఎకరాలు అమ్మిండయా, ఆ, ఉద్యమం కోసం 100 ఎకరాలు అమ్మి కాలబెట్టాడు. ఆయన నిలబడితే ఈ పార్టీలు. ఈయన 100 ఎకరాలు అమ్మిన వాళ్ళు వెళ్ళిపోయారు, 100 ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటారు? అరే మన కొట్టినోళ్ళు తిట్టినోళ్ళు ఎవడెవడు తిట్టిండో, ఎర్రవెల్లి దయాకరావు తిట్టిండు, ఉమ్, ఆ? ఉమ్. శ్రీహరి సాబ్ తిట్టిండు, టీడీపీలో ఉండే వీళ్ళంతా. శ్రీహరి సాబ్ తిట్టిండు, ఉమ్, మన మైనంపల్లి హనుమంతన్న కొట్టిండు, ఎవరిని హరీష్ అని కొట్టిండు. ఓ, ఆ? ఉమ్, ఉమ్, చేవెల చెల్లెమ్మకు మనకు ఏం సంబంధం లేకుండా ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరైతే దెబ్బలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు మన తలసాని శ్రీనివాస యాదవ్ సాబ్ ఉమ్. బెదకులో మమ్మల్ని జరిగిండు, ఆ, వాళ్ళందరిని దగ్గర పెట్టుకుంటే మమ్మల్ని అందరిని నిలబడి. ఏదో సామెత ఉంటాయి కదా, శత్రువులు మన దగ్గర ఉంచుకోవాలి, అరే మిత్రులు. ఒక్కటి చెప్పనానే, ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు వాళ్ళందరినీ చంపచ్చు కేసీఆర్ గారు మీరు, ఎందుకంటే మీకు చంపే అధికారం ఉన్నది అని అంటే పాట వాడినోండి, డప్పు కొట్టినోండి, ఎంట తిరిగినోండి, జైలుకి వచ్చినోండి, మమ్మల్ని అందరినీ చంపేసిన ఆయన. ఎందుకంటే వాళ్ళు ఉండద్దు, నేను తెచ్చినోడు కావాలి. అది నా ఓటోడు బతికినా, ఇప్పుడు బతుకున్నా. ఈ కవిత ముచ్చటకు నేను ఆన్సర్ చెప్తాను కదా, నేను కూడా జైలుకి పోయానని చెప్తాను కదా. నేను చస్తే నాయన సన్న చచ్చిపోయాడు, జయశంకర్ సాబ్ చచ్చిపోయాడు, వాళ్ళు చెప్తలేరు కదా. మా ఉన్నోళ్ళ ప్రాణాలు తీసి పారే కేసీఆర్ నీకేం కాదంటే చంపుతాడు అందరిని. అరే ఎక్కడి దరిద్రం ఉండకూడక, ఎందుకయ్యా? నిజంగానే తెలంగాణ గాంధీ 5 కావచ్చు, నిజంగానే తెలంగాణ గాంధీ 5 కావచ్చు, కానీ నీ కుటుంబం రాకుంటే, నువ్వు కూడా శాతనైన రోజులు ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉందువుగాక ఉండు. నువ్వు దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. తొలి ముఖ్యమంత్రి దళితులే, బీసీలే, వీళ్ళే తాడితులు, పీడితుల రాజ్య విముక్తి కోసం అనే పోరాడినావు కదా. నువ్వు కాపలా కుక్కలాగానే ఉంటానన్నావు కదా. కుక్కపై ఎందుకు సింహాసనం ఎక్కినట్టు? నేను మియా బీబీ అన్నావు కదా, నీ సంతానాన్ని ఎందుకు రప్పించినట్టు? నేను మియా బీబీ అన్నావు కదా, నీ సంతానం ఎందుకు వచ్చింది?